మొత్తానికి మన జూనియర్ పవన్ కళ్యాణ్ వచ్చేసి తన తప్పునైతే ఒప్పుకున్నాడు. నేను చేసేది 100%కి 200% అక్కడ తప్పు. నేను మాట్లాడినా దానికి క్షమాపణలు కూడా చెప్పిన. అమ్మ జీవితం అది పెట్టిన నుంచి ఫోన్లో మీ వాళ్ళకి కూడా చెప్పండి మీరు. ఆ పిల్లడు అబ్బాయి ఏదో ఆపేసినాడు, ఏదో ఆవేశంలో చెప్పినాడు, అది డైలాగ్ పరంగా చెప్పినాను. కెమెరామెన్ గేమితో రాంబాబులే డైలాగ్ అంది స్పాట్లో కూడా చెప్పడం జరిగింది అని మీరు కూడా చెప్పండి అన్నది. సారీ, నేను 100కి 200% నేను మాట్లాడింది తప్పు. నేను అసలు ఆ స్టేజ్ మీద ఆ మాటలు అసలు మాట్లాడకూడదు, నన్ను క్షమించండి అని చెప్తున్నాడు. ఇదే మాట ట్రోల్ అవుతుందని తెలిసిన వెంటనే నువ్వు సారీ చెప్పి ఒక 4 రోజులు నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకొని సైలెంట్గా ఉండింటే అసలు నువ్వు ఇంత రాద్దంతం జరిగేది కాదు, నేను ఇంతమంది తిట్టేవాళ్ళు కాదు. నువ్వేదో చిల్లర వీడియోలు చేసుకుంటూ మీ ఫ్యాన్స్ని మెప్పిస్తూ ఏదో వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ మీద అభిమానంతో నిన్ను ఏదో భరిస్తున్నారు, కానీ నువ్వేదో తోపో తురుమని కాదు. నీకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది వాగావు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. మళ్ళీ మధ్యలో కూడా ఏదో సారీ చెప్పాడని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ కట్ చేసి సింపతి క్రియేట్ చేశారు. అబ్బా ఎలాగో సింపతి వచ్చేసింది కదా అని చెప్పి సైలెంట్గా ఉండింటే అయిపోయేది. నువ్వు మళ్ళీ వీడియో చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి నేను సారీ చెప్పలేదు, పవన్ కళ్యాణ్ సార్ గురించి నేను నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టావు. ఈరోజు చూస్తే సారీ చెప్పావు. ఎందుకు నీకు విన్న అవసరమా చెప్పు? ఆ రోజే సైలెంట్గా ఉండింటే 4 రోజులు తిట్టేవాళ్ళు, మర్చిపోయేవారు, అందరూ కూల్ అయిపోయేవాళ్ళు. మళ్ళీ నీ వీడియోస్ నువ్వు చేస్తూ నువ్వు కంటిన్యూ అయ్యేవాడివి. నువ్వు మధ్యలో మళ్ళీ చెత్త వీడియోస్ పెట్టి రెచ్చగొట్టవు ఫ్యాన్స్ని. అందుకే నీకు ఈరోజు ఇంత గుణపాఠం జరిగిందని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇక ముందునైనా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే నువ్వు చెత్త వీడియో చేస్తున్నావో మంచి వీడియోస్ చేస్తున్నావో అది పక్కన పెట్టు. సోషల్ మీడియాలో నీకంటూ చిన్న ఫేమ్ అయితే ఉంది. ఆ ఫేమ్ని గబ్బులు లేపుకోవద్దు. చాలా జాగ్రత్తగా చూచి అడిగాయి, ఓకేనా? మీ హీరో అభిమానంతో నువ్వు పైకి వచ్చావు, ఓకే, అభిమానాన్ని అక్కడే ఉంచుకో, అంతేగాని తగ్గించుకోవద్దు. ఇతరులు మాత్రం అస్సలు 1% కూడా కించపరిచే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు బ్రదర్, ఓకే? నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా సోషల్ మీడియాలో మసులుకో.